ఆయిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి గ్రామ పంచాయతీ అభ్యర్థి కొడిచెల సంతోష్ అశోక్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు చూస్తున్నారు ఓట్ల ప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు? మేము ప్రచారం కోసం వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లో నుంచి వాటర్ కరెక్ట్ పోకపోవడం, డ్రైనేజ్ నుంచి ఇంకా డ్రైనేజ్ లేక చిన్నపిల్లలకి వాటి స్మెల్కి వాటి దోమల వలన వాళ్ళకి పిల్లలకి ఇబ్బందులు, ఫీవరు, దగ్గు, అట్లాంటివి వస్తున్నాయి. వాటి కోసం డ్రైనేజీలు, ఇంకా వాళ్ళకి పింఛన్స్, పెద్దవాళ్ళకి వితంతు పింఛను, పెద్దవాళ్ళకి పింఛన్స్, ఇంకా వాళ్ళకి ఏదో ఒక ఆధారం కల్పించాలనేసి ఫైనాన్షియల్గా వాళ్ళని స్ట్రాంగ్గా చేయాలి. ఏదో ఒక వృత్తి, ఒక కుట్టుమోషన, బ్యూటీషియన్, ఏదో ఒక కోర్సులు అవి తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించి ఇలాంటివి చేద్దామనేసి అనుకుంటున్నాం వాళ్ళ కోసం. అంటే మీరు తిరుగుతున్నప్పుడు అంటే ముఖ్యంగా మహిళలు మీతో ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యల విషయంలో మీరు ఏం చెప్తున్నారు? మీకు అంటే వాళ్ళకి అంటూ మంచి ఊర్లో అభివృద్ధి కావాలి. వాళ్ళకున్న సమస్యలు అంటే సీసీ రోడ్స్ కావాలి, ఇంకా వీధి దీపాలు, స్తంభాలు ఎటు పడితే అట్టున్నాయి వాటన్నింటిపైన కొంచెం చూడమని అవన్నీ చెప్తున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే రేపు పొద్దున అంటే ముఖ్యంగా మహిళల కోసం ఏం చేస్తారు? అంటే మీరు ఒక మహిళా సర్పంచ్ అభ్యర్థిగా రేపు పొద్దున మీరు గెలిస్తే మహిళల కోసం ఏం చేయదలుచుకున్నారు? వాళ్ళ సమస్యలు అన్నింటిపైన నేను పరిష్కారం చూపిస్తాను వాళ్ళకి. వాళ్ళ ఇబ్బందులు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగున్న ఇబ్బందులు, వాళ్ళ చెప్పేవన్నీ ఉన్నాయి కదా. ఏంటి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? రోడ్లు, ఇంకా పిల్లల యూత్ అంతా వాళ్ళ పిల్లలు బయట తిరగడము అలాంటివన్నీ ఉన్నవి. వాటన్నింటినీ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది, మా పిల్లలు మంచిగా ఉండాలి యూత్ పైన, మా పిల్లలకి బయట చీకట్ల వరకు బయట ఉంటారు ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పాటు కలిసి, అలాంటివి కొంచెం కంట్రోల్ చేయాలి అవన్నీ చెప్తున్నారు. అభ్యర్థి తరఫున మనతో మాట్లాడడానికి అశోక్ యాదవ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పటి వరకు మీరు చూసిన సమస్యలు ఏంటి? ఇప్పటివరకు పరిష్కారం కానీ సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు వేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ జెడ్పీటీసీ కావచ్చు, మాజీ ఎంపీటీసీ కావచ్చు, వీళ్ళందరూ గత 20 ఏళ్ళ సంది వాళ్ళు రాజకీయంలో తిరుగుతూ ఉన్నారు. ఆ 20 ఏళ్ళ సంది వాళ్ళకి సమస్యలు తెలిసి వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులుగా లేకపోతే ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలవడం జరిగింది. ఆ సమస్యలు చూసిన తర్వాత కూడా వాళ్ళు ఆ సమస్యలను పరిష్కరించకుండా వాళ్ళ కుటుంబాలే బాగుపరిచే విధంగా వాళ్ళ కుటుంబాన్ని చూసుకున్నారు తప్ప ఎలాంటి ప్రజలని ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకోని పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే రోడ్లు కావచ్చు. మా విలేజ్ హైదరాబాద్కి గచ్చిబౌలికి కూతపేట దూరంలో అంటే 12-15 కిలోమీటర్ల దూరంలో మా విలేజ్ ఉంది. ఇంత దగ్గరలో ఉన్న మా విలేజ్కి ఇప్పటివరకు సరిగా కరెక్ట్గా కరెంట్ సిస్టమ్ లేదు. స్తంభాలు రోడ్లో ఉండడం కానీ, రోడ్లో ఉండి పక్క నుంచి రోడ్లు వేసారు, సీసీ రోడ్లు. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ప్రణాళిక ప్రకారం డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. ఆ రోడ్లలో వాటర్ వచ్చి పైకి లేచిపోయి ఆగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే సిస్టమ్ కరెక్ట్ లేదు. ఎక్కడ ఫ్లో అవ్వాలి వాటర్, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఆ సిస్టమ్ ప్రణాళిక అనేది వాళ్ళకి లేకుండా వేసినవా గల్లీలో సీసీ రోడ్ వేసినవా డ్రైనేజ్ వేసేసినా అనే విధంగా ఉన్నారు తప్ప వాళ్ళు వాటర్ ఎక్కడ పోవాలని ఇంకిత జ్ఞానం కూడా లేని. అంటే ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఎలా ఉంది గ్రామంలో? అదే చెప్తున్నా. అండర్ గ్రౌండ్ అంటే మా ఊరు గల్లీలు ఏవైతే ఉన్నాయో ఆ గల్లీల నుంచి సబ్ లైన్లు ఏవైతున్నాయో ఆ సబ్ లైన్ల నుంచి మెయిన్ లైన్లకు రావాలి. మెయిన్ లైన్ల నుంచి కిందికి వెళ్ళిపోవాలి వాటర్. సో ఆ సిస్టమ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లోలో వదిలేసి ఇప్పుడు మన కిందికి 10వ వార్డులోకి వెళ్తే అక్కడ వాటర్ పైనుంచి తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేశారు. జేకర్ అనే ఇంటి దగ్గర అతను పిల్లలకి మలేరియా, డెంగ్యూ అని ప్రతిరోజు మొరబెట్టుకున్నాడు సర్పంచుల దగ్గరికి వెళ్ళి. ఆయన ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కాక నీ మీద నమ్మకం ఉంది, నేను తప్పకుండా నీకు ఓటేస్తాను. ఆ డ్రైనేజ్ అనేది అట్లనే ఉండిపోయింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయండి. నేను ఎంతోమంది ఈ వేసిన సర్పంచుల దగ్గరికి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నది అట్లనే ఉండిపోయింది అనే విధంగా చెప్తా ఉన్నారు. సో ఇట్లా చాలా ఉన్నది డ్రైనేజ్ సిస్టమ్ నాగిరెడ్డిగూడలో స్పెషల్గా. సో ఇది మనం వచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని రెక్టిఫై చేస్తాం. ఇంకా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో పెద్దలందరితో చర్చించి దాన్ని క్లియర్ చేసే విధంగా చర్య తీసుకుంటామని తెలియదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మీ గ్రామంలో? అదే చెప్తున్నా. రోడ్ల పరిస్థితి వచ్చేవరకు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి చుట్టూ మాత్రమే రోడ్లు వేసుకున్నారు. ప్రజలని ఫోకస్ చేయలేక, ప్రజలు ఎలక్షన్లు ఉన్నప్పుడు ప్రజలు ఓట్లు అడుగుతున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ రోడ్లు బాగున్నాయా, మా ఇంటి చుట్టూ వీధి దీపాలు బాగున్నాయా, మా ఇంటి చుట్టూ కరెంటు బాగుందా, దీని మీదనే ఫోకస్ చేస్తారు తప్ప జనాల మీద ఎవరు కూడా ఇప్పటివరకు ఫోకస్ చేయలేదు. నేను రాజకీయాలకు రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే సమస్య. సో ఈ నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సో ఇంతమంది యువత ఉంది,
ఈ యువతను కూడా ఏ విధంగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము చెల్లించి నేను రాజకీయాలకు రావడం జరిగింది. వీటిపైన తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి రెడీ ఉన్నాను. ఒకవేళ దేవుడి దయ వల్ల మాకు భారీ మెజారిటీతో ఒకవేళ బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించినట్టయితే వీటి మీద నేను 100% చర్య తీసుకోవడానికి రెడీ ఉన్నాను. మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు యువత మీతో ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యలు కానీ రేపు పొద్దున్న మీరు గెలిచిన తర్వాత ఇవి చేయించాలి అవి చేయించాలని చెప్పి గ్రామంలోని యువత మీతో ఏం చెప్తున్నారు? యువత మెయిన్ ఉద్దేశంగా నా దగ్గరికి యువత చాలామంది వచ్చినారు. వచ్చి ఏమని చెప్తున్నారంటే, మాకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజీల నుంచి వచ్చిన తర్వాత కానీ, డ్యూటీల నుంచి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు 6 గంటల నుంచి ఏదైతే పడుకునేంత టైం వరకు మేము ఖాళీగా ఉండడం జరుగుతుంది. మాకు ఎలాంటి స్పోర్ట్స్ ప్లేస్లు ఉన్నా దాంట్లో ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల మేము ఎలాంటి చేయలేక స్పోర్ట్స్ ఆడలేక మేము వేరే తప్పుదారి పట్టడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్గా దగ్గర ఒక 50 నుంచి 100 మంది యువత వచ్చి మాకు స్పోర్ట్స్ కావాలి, అజీజ్ నగర్ నుంచి నాగిరెడ్డిగూడ వరకు లైట్లు ఏవైతున్నాయో మేము డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుక్కలు కానీ పందులు కానీ అడ్డం వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా వీధి దీపాలు ఏదైతే లైట్లు ఉన్నట్టయితే, రోడ్డు పైన లైట్లు ఉన్నట్టయితే మేము డ్రైవింగ్ అనేది సేఫ్గా డ్యూటీలకు వెళ్ళి వచ్చి సేఫ్గా ఇంటికి చేరుకోగలమనే ఉద్దేశంతో వాళ్ళు వీధి దీప లైట్లు కూడా అడగడం జరిగింది అజీజ్ నగర్ నుంచి నాగిరెడ్డిగూడ వరకు. ఇంకోటి స్పోర్ట్స్ 4 ఎకరాల పొలం ఏదైతే మా విలేజ్లో స్పోర్ట్స్ గురించి ఉందో గవర్నమెంట్ జాగాలో, దాంట్లో నెట్ ఇండోర్ స్టేడియం కానీ అవుట్డోర్ స్టేడియం ఒక షెడ్ వేయించి మమ్మల్ని అన్ని ఒక మినీ స్టేడియం లాగా అదే విధంగా మినీ స్టేడియం లాగా వాళ్ళు చేయమని చెప్తా ఉన్నారు. సో దానికి నేను తప్పకుండా చేయడానికి రెడీ ఉన్నాను చెప్పాను. సో యువతకు కూడా ఆ తప్పుదారి పట్టకుండా వాళ్ళని ఈ విధంగా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మేము చదువుకున్నప్పుడు కూడా ఇలాంటి వాటికి కాకుండా స్కూల్ నుంచి రాగానే మేము కబడ్డీ ఆడేవాళ్ళము, వాలీబాల్ ఏదో వేరే యాక్టివిటీ చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటివి లేకుండా పోయింది ఊర్లో. దాన్ని అవగాహన సదస్సులు నిర్వహించి యువతని ఆ విధంగా డైవర్ట్ అయ్యే విధంగా మేము ఒకవేళ వచ్చినట్టయితే ఆ విధంగా డైవర్ట్ చేసి వాళ్ళని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. మీ గ్రామంలో గతంలో 60 గజాల ఇండ్ల జాగాలు ఇచ్చారు, కానీ ప్రస్తుతం దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు రేపు పొద్దున గెలిస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తారు? అది మెయిన్ సమస్య అదే ఉంది. ఆ రోజు గత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 గజాల ప్లాట్లకు బదులు ఒకవేళ 80 గజాల ప్లాట్లు ఇచ్చినట్టయితే ఇలా బ్రహ్మాండంగా ఇండ్లు కట్టుకునేవాళ్ళు. 60 గజాలు ఇచ్చారు కదా అని చెప్పి అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సరే, ఇచ్చిన 60 గజాలను కనీసం రెగ్యులరైజ్ చేసి వాటిని నిర్మించడానికి పర్మిషన్ల కోసం మనం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎవరైతే సర్పంచులు ఉన్నారో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఊర్లో ప్లాట్లు ఇచ్చాం బాగానే ఉంది, కానీ ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఏ విధంగా తేవాలి, దాన్ని ఏ విధంగా పెద్దలతో గవర్నమెంట్ని ఏ విధంగా ఒప్పించాలి, ఇలాంటి అవగాహన లేకుండా ప్లాట్లు అమ్ముకునే విధంగా ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళ లాభాల కోసం వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళని అమ్ముకునే విధంగా ప్రోత్సహించి ఆ ప్లాట్లను మొత్తం ఈ విధంగా డైవర్ట్ చేసి వాళ్ళ కమిషన్ల కోసం కకృతిపడి ఈ యొక్క ఇల్లు నిర్మాణం ఆపేసే విధంగా వాళ్ళు ప్రయత్నించినారు తప్ప వాళ్ళని నిర్మించడానికి వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాట్లాడి అట్లీస్ట్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినట్టు ఇలా 60 గజాల ప్లాట్లు ఉండిపోయేటివి. ఆ 80 గజాల ప్లాట్లు ఒకవేళ చేసినట్టయితే బ్రహ్మాండంగా 10 ఎకరాల పొలం ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. 5 ఎకరాలు డంపింగ్ యార్డ్కి తీసుకున్నారు, 5 ఎకరాలు గార్డెన్కి తీసుకున్నారు. సో ఒకవేళ ఈ 10 ఎకరాలు కూడా మాకు సేవ్ అయి ఉంటుండే. గ్రామ ప్రజలు చాలామంది ఈ సర్వే నెంబర్ ఏదైతే 1 ఉందో దాంట్లో కాకుండా గ్రామకంఠం కాకుండా మిగతా జాగాలు మా ఊరిలో లేవు, ఎలాంటి ప్లాట్లు కూడా లేవు. ఇంట్లోనే ఒక ఇంటి మీద ఇంకో ఫ్లోర్ వేస్తున్నారు తప్ప అన్నదమ్ములు ఇద్దరు ఒకవేళ ముగ్గురు ఉన్నట్టయితే ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తున్నారు తప్ప ఇంకో జాగా ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఆయలనే 80 గజాలు ఇచ్చినట్టు ఇలా బ్రహ్మాండంగా మా విలేజ్ అభివృద్ధి చెందేది, చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే ఒకవేళ ఆ 80 గజాల జాగా ఇప్పుడు అప్రూవల్ అయిన ఉంటే ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుండేనా? ఇందిరమ్మ ఇండ్లు 60 గజాలని దాంట్లో కండిషన్స్ పెట్టినారు. సో 60 గజాలు అంటే ఒకవేళ 80 గజాలు చేసినట్టయితే 60 గజాల సైజ్ తీసుకొని ముంగట ఉన్న స్పేస్ని వదిలేసి 60 గజాల స్పేస్ తీసుకొని దాంట్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకునేవాళ్ళు. సో ఇలా వాళ్ళకు ఎంతో సంతోషకరమైన హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే 100 ప్లాట్లు అజీజ్ నగర్లో ఇచ్చినారు, 100 ఇందిరమ్మ ఇండ్లు. మా ఊర్లో ఇంకా 10 ఇండ్లే శాంక్షన్ అయినట్టున్నాయి అంజాదా. సో ఒకవేళ మా ఊర్లో చాలామందికి నిరుపేదలు ఉన్నారు, చాలా అంటే చాలామంది 75% ఎస్సీ జనాభా ఉంది, దాంట్లో చాలామంది నిరుపేదలు ఉన్నారు. మెయిన్గా నాకు ఒక ప్లాట్ ఇప్పియండి. ఆ రోజు మేము 2 కొడుకులం అంటే ఒకటే ప్లాట్ ఇచ్చినారు మాకు కూడా మీరు వచ్చిన తర్వాత 2 ప్లాట్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ రోజు ఇలా ఇందిరా మిల్లు కూడా దాంట్లో పర్మిషన్ వచ్చినుంటే ఇలా మా ఊరు ప్రజలంతో సంతోషించేవారు. సో దానికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేసి శాంక్షన్ చేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి నేను ఆ పర్మిషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. మీ గ్రామం నుండి శంషాబాద్ కోవడానికి గతంలో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కదా, దాని పరిస్థితి ఏంది ప్రస్తుతం?
ఎస్. సో ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముగ్గురు పోటీ అభ్యర్థులు, వాళ్ళు ముగ్గురు ఒకేసారి ఒకతను ఎంపీటీసీగా, ఒకతను జెడ్పీటీసీగా, ఒకతను సర్పంచ్గా ముగ్గురు ఉన్న పరిస్థితిలో ఉండి 5,20,000 రూపాయలు, 5,20,000 రూపాయలు, 25 లక్షల రూపాయలు, 5,25 రూపాయలు బ్రిడ్జ్ కోసం శాంక్షన్ చేసినారు. సంతోషకరమైన విషయం. ఇలా వాళ్ళు సర్పంచ్ మళ్ళీ గెలిచేవాళ్ళు. ఒకవేళ అది 5,25,00,000 శాంక్షన్ చేయించి మంత్రిని తీసుకొచ్చినారు. మహేందర్ రెడ్డి గారు మంత్రిని, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి అది ఓపెన్ చేయించి బ్రిడ్జి కోసం స్టార్ట్ చేసినారు. అది ఎందుకు ఆగిపోయింది అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏదో కమిషన్లు మాకు తెలిసినంత వరకు మా కమిషన్లు ఇవ్వలేదని చెప్పి ఇంకో విధంగా దాన్ని మాకే రావాలి టెండరు, మాకే ఇది మేము ఈ వర్క్ చేయాలనే విషయంతో అది ఒక ఏదైతే అమౌంట్ వచ్చిందో అది ఫ్రీజ్ చేసి గవర్నమెంట్ మీరే కరెక్ట్ లేనప్పుడు మేము వేయడానికి ఎలా అవకాశం ఉంటుందనే విధంగా ఆ రోడ్ ఆగిపోయింది. ఒకవేళ ఆ రోడ్ అయినట్టు ఇలా మాకు రాకపోకలు కానీ, రైతులకు కానీ, ఊళ్ళో ఉన్న జనాలకు కానీ ఇలా రాకపోకలు మంచిగా ఉంటుండే. ఈరోజు విలేజ్ కూడా అభివృద్ధి చెందుతుండే. మా ఊర్లో కిరాణా షాపులు కూడా నడవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేది ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి ఎట్లా చెందుతుంది? రోడ్లు కరెక్ట్ ఉంటేనే అభివృద్ధి వస్తుంది, యువత కరెక్ట్ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. సో దినదిన భూములు అమ్ముకుంటున్నారు మా ఊళ్ళో. భూములు ఎందుకు? అభివృద్ధి లేక. అభివృద్ధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ఆ శంషాబాద్ రోడ్డుని నిర్లక్ష్యంగా వదిలేసినారు. నేను అదే ఒకవేళ వచ్చినట్టయితే విశ్వేశ్వరరెడ్డి గారిని, గవర్నమెంట్ని ఒప్పించి, ఆల్రెడీ ఆయన మైండ్లో ఉంది, గవర్నమెంట్ మైండ్లో కూడా ఉంది, అది దాన్ని ఓపెన్ చేయించి 5,25,00,000 ఫ్రీజ్ అయింది, దాన్ని ఓపెన్ చేయించి తప్పకుండా అది అలాట్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడైతే బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కాకపోతే ఇంకొంచెం పైకి తీసుకుంటే బాగుంటుందా, ఎట్లుంటుందా, కంపల్సరీ రోడ్డు వేసే విధంగా ప్రయత్నం 100% చేస్తానని మనవి చేస్తున్నాను. రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత రైతుల కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నారు? తప్పకుండా. మా ఊళ్ళో చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైతే పనిముట్లు, పరికరాలు కానీ, ఏదైతే ఫెర్టిలైజర్స్ కానీ అవి దొరకని పరిస్థితి ఉంది. సో దానికోసం అందుబాటులో ఉండే విధంగా మా ఊరిలోనే ఒక ఫెర్టిలైజర్ సంబంధించింది అవగాహన సదస్సు నిర్వహించి ఎప్పుడు ఏ మందులు కావాలి, ఎప్పుడు ఏది కావాలని అది అందుబాటులో ఉందా లేదా, రైతులకు అన్నీ అందుతున్నాయా లేదా, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు అందుతున్నాయా లేవా, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ పనిముట్లు అందుతున్నాయా లేవా, ట్రాక్టర్స్ కావచ్చు, నాగన్లు కావచ్చు, మిగతా ఇతర పనిముట్లు ఏవైతున్నాయో అవి కావచ్చు, లేదంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి స్పెషల్గా రైతు మీదనే ఆధారపడి ఉంది మా విలేజ్. కాబట్టి వాళ్ళకి పారదర్శకంగా ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళకి పారదర్శకంగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళు 3 గంటల రాత్రి లేచి, 2 గంటల రాత్రి లేచి మార్కెట్కి వెళ్ళి మండి కూరగాయలు అమ్ముకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇంకా డిఫరెంట్ ఏమైనా ఆలోచన ఉందా, ఇంకే విధంగా వెళ్దాం, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్దాం, సో 2 గంటలకు వెళ్ళే అవకాశాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రయాణం ఏ విధంగా జరుగుతూ ఉంది, దానికి అనుగుణంగా ఏమైనా మన వంతు సాయంగా మనం చేద్దామనే ఆలోచనతో కూడా ఉన్నాను. రైతులకు 100% గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే లోన్స్ కానీ, సబ్సిడీలు కానీ ఏమున్నా కూడా వాళ్ళకు అందే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. మీ గ్రామంలో నుండి చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి పక్క ఊర్లకు కానీ, అంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే కరోనా వచ్చిన తర్వాత బస్సు ఫెసిలిటీస్ అనేది తగ్గిపోయినాయి. దానికోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? కరోనా వచ్చిన తర్వాత మా ఊర్లో చాలామంది యువత కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, లేదంటే ఉద్యోగాలు కానీ బస్సు ద్వారానే వెళ్తూ ఉన్నారు. ఆ బస్సుల సౌకర్యం కరోనా వచ్చిన తర్వాత నిజంగానే కొరత పడింది. సో ఎందుకంటే మాజీ సర్పంచ్ గారు ఎవరైతే ఆయన క్రీస్తేశ్వర వర్ధన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయాక అది అట్లనే ఉండిపోయింది. సో ఇంకా ఎవరు దాని మీద సీరియస్ చర్య తీసుకోలేకపోయినారు. సో ఇప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలు మా గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మిస్టేక్ జరిగినాయో, బస్సు ఫెసిలిటీ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని ఎందుకోసం ఆగింది, రీజన్ ఏంది, మా ఊర్లో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. మండికి రైతు బజార్ తీసుకెళ్ళే కూరగాయల వాళ్ళు ఉన్నారు, యువత ఉంది, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సతమతం అవుతున్నారు. ఇక్కడ నుంచి ఆటోలో చౌరస్తా దగ్గరికి వెళ్ళి, అజీజ్ నగర్ చౌరస్తా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు తీసుకొని వాళ్ళు సిటీ వెళ్తూ ఉన్నారు. దీనికి ఎప్పుడైతే మనం వచ్చిన 15 నుంచి నెల రోజుల లోపే 110% బస్సులు ఇమ్మీడియట్గా శాంక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత ఇంకేమైనా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చేయాలని అనుకుంటున్నారు? విద్యార్థుల కోసం ముఖ్యంగా వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, మనం మనుషులతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఆడపిల్లలతోటి కానీ, ఉన్న వృద్ధులతోటి కానీ, పెద్దవాళ్ళతోటి కానీ, తల్లిదండ్రులతోటి కానీ ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ అవగాహన సదస్సులు అనేది వాళ్ళకి ముఖ్య ఇంపార్టెంట్. ఇది చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా ఉండాలి, మన భవిష్యత్తు ఏంది, ఎట్లా బతకాలి, వీళ్ళ పెద్దల సహకారంతో వాళ్ళకి విద్యార్థులకు కూడా వాళ్ళ
పెద్దల అవగాహన మేరకు పెద్దల సలహాలు సూచనలు తీసుకొని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకోటి ఏంటంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇంకా బాడీ లాంగ్వేజ్ సంబంధించింది కానీ, లేకపోతే మాట్లాడే విధానాలకు సంబంధించింది కానీ, ఆ విద్యార్థికి ఏదైతే కావాలో అంటే విద్యార్థి దశ నుంచి ఉద్యోగం దశ వరకు వెళ్ళే సందర్భం ఏదైతుందో ఆ సందర్భం ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవధి ఏదైతుందో ఆ వ్యవధిని మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసే విధంగా, అంటే ఎలా సంపాదించాలి ఉద్యోగాలని, ఏ విధంగా ప్రిపేర్ కావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పూర్తి అవగాహన తెచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం మీరు చేసే ప్రత్యేక పనులు ఏమైనా ఉన్నాయా? గ్రామం కోసం ఏంటంటే ముఖ్యంగా మా ఊరు ఏదైతే చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అని వేసుకున్నాము, ఆ రింగ్ రోడ్ చుట్టూ చెట్లు నాటించి ఊరిని సస్యశ్యామగా, అంటే మనం ఇక్కడ నుంచి వెహికల్ తీసుకున్నామంటే మా ఊరు చుట్టూ నుంచి వచ్చే విధంగా నీట్గా దానికి సీసీ రోడ్డుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసే విధంగా సీసీ రోడ్, ఎందుకంటే ఆ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది పొలాలకు వెళ్ళే దారి కనెక్షన్స్. సో మధ్యలోకించి ఇండ్ల నుంచి కాకుండా ఇదైతే ఊర్లోకి ఎంటర్ కాగానే ఊరు చుట్టూ ఉన్నటువంటి పొలాలు ఏవైతున్నాయో ఆ మా రింగ్ రోడ్ చుట్టూ వెళ్ళే విధంగా పొలాలకు దారి సబ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ బాగుంటే పొలాలకు వెళ్ళే దారి ఈజీ ఉంటుంది అనేది ఉద్దేశంతో అదొకటి నేను ముఖ్యంగా అది పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటికలు, ఆడపిల్లలకు శ్మశాన వాటికలో స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళకి సపరేటుగా ఒకటి సంపు లెక్క కట్టించేసి వాళ్ళకి సపరేట్ స్నానాలకు అందుబాటులో స్నానాలకు ఫ్రీగా ఉండే విధంగా వాళ్ళకి ఫెసిలిటీ బాగుండే విధంగా వాళ్ళకు శ్మశాన వాటికలో సపరేట్గా సంపు నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఈ సోలార్ సిస్టమ్ మెయిన్ అదే దాని మీద ముఖ్యంగా ఉంది. ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ కూడా దాన్ని కూడా అవగాహన, ఇప్పుడు సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. సోలార్ సిస్టమ్ మనకి ఈ పవర్ని తగ్గించాలనే ఉద్దేశంతో సోలార్ని తీసుకొచ్చే విధంగా ఊర్లకు అది కూడా ఒక ఆలోచనతో ఉన్నాను. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి స్పోర్ట్స్ కావచ్చు, వృద్ధులకు సంబంధించి పింఛన్లు కావచ్చు, ఇంకోటి వితంతువులకు పింఛన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మిగతా ఇతర ఏవైతే వర్క్స్ ఉంటాయో, అంటే మా ఊర్లో ముఖ్యంగా ప్రజలు ఆలోచించేది ఏంటంటే మా ఊరికి హైటెక్ సిటీ రావాలి, లేకపోతే స్కై వాల్ కావాలి, ఫ్లైఓవర్ కావాలనేది కాదు. ఏ విధంగా ఉన్నాం, మాకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కావాలి, మాకు ఏ విధమైనటువంటి ఆలోచనలు, దానికి అనుగుణంగానే మీరు వర్క్ చేస్తే చాలు అనే సంతోషంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మిద్దెలుగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు కావాల్సినవి ఏవైతే వస్తున్నాయో పథకాలు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చేటి కానీ, లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటి, రాష్ట్రం నుంచి పారదర్శకంగా అందించాలి బిడ్డ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అందవు. దాని గురించి అవగాహన లేకుండా, వాళ్ళకి తెలియకుండా ఈ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళంతలో వాళ్ళే తీర్మానాలు చేసి వాళ్ళంతలో వాళ్ళే ప్రయోజనాలు పొందిన విధంగా నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు అలా కాకుండా మా ఊర్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫోకస్ చేసి నేను ఒకవేళ గెలిచినట్టయితే తప్పకుండా వీటన్నిటిపైన చర్య తీసుకొని ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నాను. గ్రామ ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ఓటర్లను ఉద్దేశించి ఏం చెప్పాలంటే, ఆల్రెడీ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటర్లందరూ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినాము, ఒకసారి వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాము, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ గొంగడు అక్కడే వేసినట్టుగా ఊరు వ్యవస్థ ఉంది, ఎక్కడ పరిస్థితులు అక్కడనే ఉన్నాయి. సో ఆ నాయకులకు ఆల్రెడీ అవకాశం ఇచ్చినాం కాబట్టి ఈసారి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలనే విధంగా ఓటరు ఆలోచించినారు. ఒకవేళ ఆలోచనని వమ్ము చేయకుండా నేనైతే మాటలు ఇస్తున్నానో ఆ మాటలని 100% నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తాను. దయచేసి ఓటర్ మహాశైలిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, బ్యాట్ గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను మీరు ఆశీర్వదించినట్టయితే నేను చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే హామీ ఇస్తున్నానో ఒకటి, ఏదైతే ఆడపిల్లలు పుట్టినట్టయితే విలేజ్లో వాళ్ళకి ఆర్థికంగా ఒక 10,000 రూపాయలు నా సొంత నిధులతో ఇస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇది హెల్త్కి సంబంధించి ఊర్లో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించి ఏదైతుందో ఆ హెల్త్కి సంబంధించిన దాన్ని కూడా ఊర్లో కాళ్ళ నొప్పుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇది మన డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు,
కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే షుగరు బీపీ ఉన్న పేషెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ మనము ప్రతి ఒక 3 నెలలకు ఒకసారి ఫ్రీ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి అవగాహన ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉండాలి, మన యొక్క హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విధంగా డాక్టర్ల బృందాలను పిలిపించి వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా పెట్టి వాళ్ళని హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉండే విధంగా నేను దానికి కూడా హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా మొత్తం వెనుకబడి ఉన్నారో, వాళ్ళకు టాబ్లెట్లు కూడా లేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక బల్క్ అమౌంట్ లెక్క టాబ్లెట్లకు ఇచ్చే విధంగా నా సొంత డబ్బులతో ఇచ్చే విధంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇది కూడా తప్పకుండా చేస్తాను. ఎందుకంటే చాలామందికి పేషెంట్స్ ఉన్నారు ఊర్లో. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వెళ్ళినప్పుడు అది ఆ ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా హామీ ఇస్తాను. సొంత నిధులతోటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కొంత డబ్బు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇది మనతో వారు చెప్తున్నది. ఏమంటున్నారంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రేపు పొద్దున వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడేలా చేస్తాను. అలాగే గ్రామంలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాను. గ్రామంలో ఉన్న యువత కోసం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాను. గ్రామంలో ఉన్న రింగ్ రోడ్ చుట్టూ ఏదైతుందో దాన్ని రోడ్ వేసి మంచిగా చెట్లను పెట్టి వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని మనతో అంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్, నాగిరెడ్డిగూడ.